సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, నా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, నా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లరను కురిపించుదే నీ ఆశ్రయం. అందరూ కూడా చేతులు పైకి లేపి ఈ పరిశుద్ధ సమయమును మనకిచ్చిన ఆ దేవాది దేవుని మహిమపరచుదాం. ఆయన తన బిడ్డలను అభిషేకిస్తున్నవాడు, దావీదును పిలిచి అభిషేకించినవాడు, ఆరోనుని అభిషేకించినవాడు, ప్రవక్తలను తన కొరకు అభిషేకించి వారి ద్వారా ప్రజలను నడిపించిన ప్రభు, యేసుక్రీస్తుని అభిషేకించిన తండ్రి, అమ్మ మరియాన్ని అభిషేకించిన ప్రభు, శిష్యుల మీద తన ప్రాణమును ఊది వారిని అభిషేకించిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నిజముగానే మన మధ్యలో ఉన్నాడని గ్రహిస్తున్న ప్రతి ఒక్కరు చేతులు పైకి లేపి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 దైవజనులారా, మనం ఎక్కడెక్కడ ఉన్నామో ఆ స్థలములోనే వీలున్న వారందరూ కూడా మోకరించి రక్షణ్యం దేవుడు దయచేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ రక్షణ్యమును వెదకి పొందుటకు మనం ఆశతో ఉండాలి. యేసు ప్రభు మన పాపం నుండి మమ్మల్ని విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. మన పాపమును ఒప్పుకొని ఆయన దగ్గర మన్నింపు అడుగుటకి సిద్ధంగా ఉన్నామని ఈరోజు దేవుడు ఆలోచించి ఆయన పాదం చెంద కూర్చొని
ఆ వాక్కుని వినటకు మనల్ని పిలుస్తున్నాడు కనుక చేయి చాచి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. చిన్నారి బిడ్డలు, యువతి యువకుడు, పెళ్ళి అయిన వాడు, పెద్దవాళ్ళందరూ కూడా దైవ సన్నిధి మన మధ్యలో రావాలని, దేవుని అభిషేకం మన మధ్యలో రావాలని, దేవా మా పాపమును కడిగి మమ్మల్ని శుద్ధి చేయు, నీ పరిశుద్ధ రక్తమును మా మీద చిలకరించమని, పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మాలో నుండి చీకటిని తొలగించుమని, తండ్రి దేవుడు పంపిన ఆ పరిశుద్ధ ఆత్మను పొందుటకు మేము వేచి ఉన్నాము. ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ నిమిషం మా మధ్యలో దిగి రావాలని అందరూ కూడా చెప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మదేవ దిగిరామని ఆ శక్తితో పాడి స్తుతించుతాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే నా పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే నా పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడు. హల్లెలూయా, 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 స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ దేవా స్వాగతమయ్యా, అభిషేకించువాడా స్వాగతమయ్యా, మా జీవితములోనికి ప్రవహించుమా, జీవజలమా మా మీద కుమ్మరింపబడును, పరలోక అగ్ని మమ్ము అభిషేకించుమా,
జ్ఞానమునకు అధిపతి అయిన పరిశుద్ధాత్మ మమ్ము అభిషేకించుమా. అప్పా తండ్రి, దాగముతో ఉన్నామయ్యా. అయ్యా, నీ జీవజలముతో మా దాగమును తీర్చుని పరిశుద్ధ జలముతో మమ్ము అభిషేకించుమని నీ సన్నిధిలో దాగముతో వేచి ఉన్నామయ్యా. దాగం తీర్చు జీవనది దిగిరావయ్యా, దిగిరావే. స్తోత్రం 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 స్తోత్రం. వి బాబా బాబా వి పాలబరన శబబ వి కబబన శంగరబ వి కరబన శబరబ. యేసు 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 యేసు. దేవా, నీకు వందనం అప్పా, వందనం తండ్రి. అభిషేకించిన ప్రభు, ఆరాధన వేళలో నువ్వు మాకు చూపిస్తున్నావయ్యా. మీ కరుణను మా మీద కుమ్మరిస్తున్నావు. మేము మీ సన్నిధిలో మేము స్తుతిస్తుండగా మా విరోధులు చెల్లా చెదిరిపోతున్నాడయ్యా. మేము మీ సన్నిధిలో నీ మహిమను స్తుతించి ఆరాధించినప్పుడు మా శరీరంలో ఉన్న సంఖ్యలన్నీ కూడా తెగిలిపోతుంది స్వామి. మాకు తెలియకుండా మా విరోధులు ఉంచిన వలలు చీల్చబడుతున్నాయి, కొట్టివేయబడుతున్నాయి స్వామి. అయ్యా, నీ ఉన్నావని గ్రహించి మేము చెల్లిస్తున్న ఈ స్తుతి ఆరాధనలో ఎరికో గోడలు కూలిపోతున్నాయి స్వామి. నీ సన్నిధిని మేము మోసుకుంటున్నప్పుడు యోర్దాన్ వెనక్కి తిరిగిపోతుంది అయ్యా. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడుతుంది. దేవా, ఈ సమయమున మా ఆత్మను నువ్వు తాకుమయ్యా. నా ఆత్మదాగమును తీర్చుమయ్యా. నీవు తప్ప నా దాగమును తీర్చేవాడు ఎవరు లేరు, తీర్చకూడియ వస్తువులు ఏమీ లేదు. నువ్వే నా దాగం తీర్చము. మమ్మల్ని అభిషేకించుమని పరలోక జ్ఞానముతో పరలోక అభిషేకంతో మమ్మల్ని నింపుమని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామని మరి ఒక్కసారి అందరూ కూడా చేతులు పైకి లేపు నీ పిల్లలను దేవుని సన్నిధిలో సమర్పించు. దేవుని నమ్మకం లేకుండా ఉండిన నీ భర్తను భార్యని దేవుడికి సమర్పించు. దేవుడు అంటే ఎవరుని తెలియలేని చోటులో జీవిస్తున్నావా? అన్యుల మధ్యలో జీవిస్తున్నావా? నీ దేవుడు నీ ఎవరని వారికి నీ ద్వారా తన మహిమను చూపించుటకు ఈ సమయంలో అర్పించు. యేసు ప్రభు దేవుడు అని తెలిసి కూడా వాతావరణం వలన యేసు ప్రభుడు అని బహిరంగంగా నీ ఆరాధించుటకుండా ఇంటిలోనే దాచుకొని ఆరాధిస్తున్నావా? రహస్యంగా యేసుక్రీస్తు నామని పలుకుతున్నావా? యేసుక్రీస్తు ఈ రోజు నీ ముందుగా నిలబడబోతున్నావు. వెలుగుగా ఆయన దర్శనం నీ పొందబోతున్నావు. నీ శరీరంలో ఎప్పుడు చూడలేని ఆయన అగ్ని నీ మీద రావటం, చల్లని గాలిగా నిన్ను తాకటం నీ అనుభవింపబోతున్నావు. ఎవరో ఒక వ్యక్తికి సరిగా మాట లేదు 2 నెలలుగా. నీ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడలేకుండా పోతున్నావు, నత్తివాడులాగా మారుతున్నావు. ఇప్పుడు ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీకు దేవుడి నీ నాలుకను తెరచి అందరూ మాట్లాడినట్లుగా శక్తితో మరి ఒక్కసారి మాట్లాడటకు నీ సంఖ్యలను దింపి నీ కట్టులను దింపి దేవుడు నీకు భాషావరణ దయచేస్తున్నాడు. యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మీకే ఆరాధన, మీకే మహిమ, మీకే. తోబియాస్ కన్నులో ఒక వ్యాధి వచ్చినట్లు ఈ ఆరాధనలో పాల్గొన్నవాడు ఒక వ్యక్తి 45 వయసు దాటిన నీకు 2 కన్నులు కూడా ఏదో పడి నీ కన్ను తెలియకుండా ఉంటుంది. చిన్న చిన్నగా చూపుని కోల్పోతున్నావు, భయపడుతున్నావు. ఈరోజు ఈ సమయమున ఆరాధనకి పాత్రుడైన దేవుని నీ ఘనంగా స్తుతిస్తున్నప్పుడు ఈ స్వరమును విని దేవుడు నాకు రక్షకుడుగా పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించు ఒక దేవుడుగా మా మధ్యలో వస్తున్నాడని నీ స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఈరోజు ఆ కన్ను నొప్పి నుండి కూడా నీకు దేవుడు విడుదల దయచేస్తారు. త్వరగా పరిపూర్ణ విడుదలను కూడా నీ స్వస్థతను పొందుకోపోతున్నా. 2 చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, ఒకే వ్యక్తికి ప్రతిరోజు నీ కొబ్బరి నూనె అప్లై చేస్తున్నావు, కానీ ఈ 2
ఈ చేతులన్నీ కూడా తోలు వ్యాధితో ఓ కుష్ఠరోగికి సమానముగా నీకు అలర్జీలాగా 2 చేతులు వచ్చి ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసయ్య దగ్గర ఈ 2 చేతులు చూపించు. యేసయ్య దగ్గర చెప్పు, స్వామి చర్మ వ్యాధి వచ్చి ఉన్నది, నా పాదానికి వచ్చి ఉన్నది, నా చేతులకు వచ్చి ఉన్నది. అట్లాంటి ఒక కుమార్తెని ఒక కుమారుడు ఇద్దరిని కూడా దేవుడు ఈ సమయంలో తాకుతున్న చేతులు పైకి లేపి స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన. స్తుతించుదాం 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 స్తుతించుదాం, ఆరాధించుదాం ఆరాధించుదాం. అగ్నితో నింపబడుదాం. హల్లెలూయా. అభిషేకముతో నింపబడుదాం. రక్షకుడైన దేవుని నామములో అభిషేకం, యేసుక్రీస్తు నామములో అభిషేకం. పరలోకం తెరవబడును గాక. పిల్లల మీద అభిషేకం దిగి వచ్చును గాక. హల్లెలూయా 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 హల్లే 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నీలో ఒక వ్యక్తి నీ చేసిన పాపం వలన నీ కుటుంబంలో చాలా చిరాకులు జరుగుతున్నది. పరిశుద్ధాత్మ నీకు చెప్తున్నాడు అది నీ పాపం వలనే అని నీకు తెలియపరుస్తున్నారు కనుక సారీ లార్డ్, మన్నించి యేసయ్యా అని ఒక వ్యక్తి కుమారుడు నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యానికి నీ వెలుగుగా ఉండి ప్రార్థన చేసి కుటుంబం నడిపించవలసిన వ్యక్తి ఇప్పుడు నీ పాపంలో చీకటిలో ఉండటం వలన నీ కుటుంబంని కాపాడకుండా పోయావు. చీకటి నీ కుటుంబుని తాకట్టుకు మునిపే నీ రక్షించకుండా పోయావు. ఇప్పుడు యేసయ్య దగ్గర అడుగుతున్నావు, అయ్యా నాకు మన్నిపు వసగు, కోల్పోయిన అభిషేకంని మరి ఒక్కసారి నాకు దయచేయని అడుగుతున్నావు. ఆ వ్యక్తిని మీద ఆ దేవుడు తన కుడి హస్తం నుంచి దీవిస్తున్నారు. యేసుని నామమున ఆ కుమారుని దేవుని అభిషేకం పొందినట్లుగా యేసయ్య మీకు స్తోత్రం. తాకుమయ్యా, నీ బిడ్డను తాకి ఆశీర్వదించు, అభిషేకించు. మన నాథుడైన యేసుక్రీస్తుని అది ఉన్నత నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, ఈరోజు దేవుని అభిషేకంని గురించి మనం వింటాం. ఎందుకనగా ఆదివారం పెందెకోస్తు పండగకు దగ్గర ఉన్నాం. ఈ శనివారం పోయిన వెంటనే ఆదివారం పెందెకోస్తు పండగ మనం కొనియాడబోతున్నాం. Very soon we are going to celebrate the day of Pentecost, the transformation of the church, the transformation of the character of the disciples, actually to say the fact the church is born now in spirit. సిలువ క్రింద నిలబడిన మరియ తల్లి యోహాను స్నాపకుడిని చూపించి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని యేసుక్రీస్తు పలికినా కూడా పరిశుద్ధ ఆత్మ శక్తి వలన ప్రతి ఒక్క శిష్యులు నింపబడి భాషావరంలో మాట్లాడి స్తుతించి దేవుని ప్రవచనమును ప్రతి ఒక్కరూ పలుకట్టకు మొదలుపెట్టినప్పుడు అది పొద్దున 9 గంటల యెరూషలేముకు వచ్చిన అన్ని దేశం నుండి వచ్చిన వాడు శిష్యులు ఉండిన ఆ పైగదిని చుట్టి నిలబడి వీరు 9 గంటలకి త్రాగియాడు, అందుకే ఏమేమో మాట్లాడారని ఒకవైపు, ఇంకొక వైపు వీరు మాట్లాడుతున్నది మనకు అర్థమవుతుంది అని ఒక ఆశ్చర్యం, లోపల భయపడి తలుపులని మూసుకొని కూర్చున్న వారికి ధైర్యం. ప్రతి ఒక్క అపోస్తల మీద నాలుక రూపమున పరిశుద్ధాత్మ దిగి వచ్చాడని, అగ్ని రూపముగా. ఇది అన్నీ కూడా జరగబోతున్న కార్యం. పెందెకోస్తు దినములో అపోస్తుల మధ్యలో జరిగిన అదే కార్యం ఎల్లుండి మన జీవితంలో దేవుడు దయచేయుటకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక విధంగా మొయినాబాద్ నుండి 40 రోజు ఆరాధన, 9 రోజులు నొవీన, ఈ 2 కూడా పరిశుద్ధాత్మ రాకట కొరకు మనం చేస్తూనే ఉన్నాం, మనం పాల్గొంటున్నాం. హల్లెలూయా. టుడే we are going to reflect about anointing of Jesus. When Jesus went away from the earth to heaven,
He promised the disciples, you stay in Jerusalem until you receive the power from heaven. This word you should underline, the power from heaven. పరలోకం నుండి వస్తున్న శక్తిని కొరకు వేచి ఉండుమన్నాడు. మనం చదువుదాం యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనంలో. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 30 వర్స్ 8 and 9. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉన్నతమైన కారణం కొరకు ఈ భూమిలో సృష్టించున్నాడు. ప్రత్యేక విధంగా క్రైస్తవ బిడ్డలకు ఆయన అభిషేకం ఇచ్చి ఉన్నాడు. కానీ పాపం, శాపం, దాని వలన మనం పొంది ఉన్న నష్టం, వ్యాధి, బాధలు, కన్నీరు, గిల్ట్ ఫీలింగ్, the bondages, please write it down, the bondages, the sin brings the bondages to us. The sin makes and puts the heavy yoke on our shoulder. Not only keeping the yoke, the devil keeping the yoke and tie our shoulder with the yoke, that we cannot escape from the yoke. ఎద్దు మీద ఒక పెద్ద కర్రని మీరు చూడవచ్చు, 2 ఎద్దుకు మధ్యలో ఆ కర్రతో కలిసి దానికి కడుతున్నాడు. అప్పుడు బండిలో కూర్చున్నవాడు ఆయన ఇష్ట ప్రకారం బర్రను నడిపించుకొని పోతాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు అవయమును, డోంట్ సబ్మిట్ యువర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ ఫర్ స్లేవరీ టు సిన్. Those who are sin, they are slave to sin. Rather, Paul is asking, you submit yourself into the hands of God as a living sacrifice to God. Praise the Lord. We'll read it out. Book of Romans. Hallelujah. 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 యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. చదువుతాం. బుక్ లెటర్ ఆఫ్ Saint Paul to the Romans, chapter 14 verse 8. Please read here. రోమిలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. ఏలైనా మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 9-10 వచనం కూడా మనం చదువుదాం. పరలోకం అందరికీ కొరకు ఏర్పాటు చేయబడి ఉండినను ఈ పరలోకంలో ప్రవేశించుటకు మనకు వస్త్రం కావాలి. The heaven is kept open for everybody, and particularly the people who are making themselves worthy to enter into it. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 9-10 వచనం చదువుదాం. In English I'll read. Do you not know that wrongdoers will not inherit the kingdom of God? Do not be deceived. Fornicators, idolaters, adulterers, male prostitutes, sodomites, thieves, the greedy, drunkards, revilers, robbers, none of these will inherit the kingdom of God. Hallelujah. హల్లెలూయా. తెలుగులో మనం చదివి ధ్యానిస్తాం. దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపూకుడు, అవినీతి పరులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, నపుంసకులను, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులను, దొంగలను, దురాశ పరులను, త్రాగుబోతులను, పరనిందా పరులను, దోచుకుని వారును దేవుని రాజ్యమునకు వారసులు కారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం, వాక్కుని వినటం, ప్రార్థనలో పాల్గొనటం, ఇదన్నీ ఒక పక్కన జరుగుతూనే ఉండగా, కానీ
ఇక్కడ చెప్పబడిన ఈ విషయాలు మళ్ళీ తిరిగి నేను చెప్పిన అవసరం లేదు. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 9, 10, 11 వచనం. These people will not inherit the kingdom of God. Who are they? And who are the people now claiming the law to have homosexuality, the lesbianism, the gay marriage, and the fornicators, the adulterers, and the male prostitutes? Male prostitute, now we are hearing about that, is already is written here. The drunkards, the thieves, the greedy, the people who are cheating others, వీళ్ళెవ్వరూ కూడా పరలోకంలో ప్రవేశించరు. అందుకే నికోదేమస్ యేసయ్య దగ్గర వచ్చినప్పుడు పరలోకంలో ప్రవేశించుటకు నేను ఏం చేయాలని అడిగినప్పుడు నీ మళ్ళీ పుట్టాలయ్యా, దీనిలో జీవిస్తున్న వారు ఇంకా మళ్ళీ పుట్టవలసిన కార్యం ఒకటి ఉన్నది, బోర్న్ ఇన్ స్పిరిట్. ఈ పరిశుద్ధ ఆత్మలో మనం పుట్టాలని, ఈ పరిశుద్ధ ఆత్మ క్రియలు మనలో జరగాలి. నాలో ఉన్న ప్రతి ఒక్క అవయం కూడా దేవుని మహిమ కొరకు వాడుకోపడాలి. హల్లెలూయా. అదే అధ్యాయం 1 కొరింథీయుల 6వ అధ్యాయం 13వ వచనం చదవవలసిందిగా మనవి. 1 కొరింథీయుల 6వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians chapter 6 verse 13. పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెంటిని నాశము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. Hallelujah. హల్లెలూయా. The statement of Paul is very clear. This body is not for the fornication. The parts of your body cannot be used for the uncleanliness, unholy things. The body is for God, God is for body. Beautiful statement you have to reflect. I am for God. Whatever I have is for God. The previous sentence we read, జీవించినను మరణించినను అది యేసయ్య కొరకే. అన్ని పాపంలో ఉన్నవాడు కట్టపడి ఉన్నాడు. We are under the yoke of the devil. Sin is nothing but carrying the devil's yoke on our shoulder. Whether you like it or not, you will be bound. That's why in the introductory word I said bondages. When Jesus came to the synagogue, 18 years one woman was with a hunk. For 18 years she cannot stand straight. And Jesus heals. And the rest of them were saying, in Sabbath day you should not do that. Jesus replies, the devil was bound her for 18 years. Is it lawful to deliver the daughter of Abraham even on the Sabbath day from the clutches of sin, from the bondages of the devil? 18 సంవత్సరంగా ఒక కుమార్తెని లేవలేకుండా కట్టివేసిన సైతాను యేసుక్రీస్తు వస్తూ విడిపిస్తున్నాడు. The Spirit of God comes to breaks the yoke and sets you free. Hallelujah. Hallelujah. Pour out your spirit, pour out your spirit, pour out your spirit on us. Jesus, pour out your spirit, pour out your spirit, pour out your spirit on us. Hallelujah. మీరందరూ కలిసి పాడాలండి. ఎందుకు నేను చెయ్యతలచినది చెయ్యలేదు మనం చదువుదాం. Book of Romans chapter 7 verse 15. Letter of St. Paul to the Romans chapter 7 verse 15. 14 and 15 I'll read in English. For we know that the law is spiritual, but I am of the flesh, sold into slavery under sin. The moment when I commit sin, I'm becoming a slave to the devil. Devil, as
the power over in our body. Please understand. The repentance and the cleanliness from the Jesus by his blood is remove the slavery, remove the yoke, and break the yoke, and it sets us free, and we become the spiritual person. We'll read it, 14th verse, 7:14. ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమైనదని మనము ఎరుగుదము, కానీ నేను పాపమునకు బానిసగా అమ్మబడిన భౌతిక జీవిని. నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు. ఏలైనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుచుందును. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమేమి చెయ్యాలని ఆశపడుతున్నా నేను చెయ్యకుండా పోతున్నా. దయచేసి వినండి. ఏమి చెయ్యకూడదు అంటున్నాను, నేను చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దిస్ ఈస్ ద సిట్యుయేషన్ ఆఫ్ యూ అండ్ మీ. ఎస్ఆర్లో I don't want to do few things, I am doing. I want to do few things, I am unable to do. So many days we were caught up in this situation. Have we ever found the answer? Paul says in the same chapter 7 verse 20. Romans chapter 7 verse 20. Now if I do what I do not want, it is no longer I that do it, but the sin that dwells within me. నేను నాకు నచ్చలేని పనిని చేస్తున్నానంటే ఆ కార్యం చేస్తున్నది నేను కాదండి, నేను నాలో ఉన్న పాపం. The law of devil is working in me. So without my knowledge, something is activating me, something is leading me to commit sin. Even though I don't want to go to the liquor shop, my leg is taking me there. I'm calling all my friends to have the party. I'm going to the women's house where I can fulfill my desires. Because it is not I who do the sin that is leading me. Praise the Lord. Praise the Lord. Romans chapter 8 verse 2. For the law of the Spirit of life in Christ Jesus has set you free from the law of sin and of death. And if you are asking me, then Father, how to come out of this bondage of the sin and slavery? It is in Jesus Christ. Believing in Jesus Christ. Surrendering your life to Jesus Christ. Or calling Jesus Christ to take control of you. ఈ పాపం నుండి నేను నచ్చలేని కార్యం చేస్తున్నా, అది నేను కాదు, నాలో జీవిస్తున్న పాపమని పౌలు కనుకొన్నారే. ఇప్పుడు నేను కూడా కనుక్కున్నా. ఇప్పుడు నేను దాని నుండి బయటికి రావాలంటే నేను దేవుని పిలవాలి. యేసయ్యని నా జీవితంలో ప్రవేశించిన అడగాలి. దేవాని ఆత్మతో నింపుమని అడగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అన్నాడు, వేచి ఉండు. వేకువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. ఎప్పుడు నీ
నా ఆత్మ నీ కోసమే వేకువకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. పాపం చేసిన ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది, అది నాకు తృప్తి ఇవ్వలేదు. All who have experienced or committed sin, we can say the sin did not give satisfaction. It increased my hunger. It increased my thirst. It introduced to the lust and the character of the devil. Book of Proverbs, the word was saying, it is dog is the one who eats what it vomited. తర్వాత అది ఎక్కడుంది నేను వెదకి చెప్తాను. కుక్క తాను కక్కినదిని మళ్ళీ తింటది. పౌలు దీన్ని వేరు భాషలో పలుకుతున్నాడు. చెయ్యకూడదనిది నేను చేస్తున్నాను, చెయ్యాలని ఆశపడుతున్న నేను చెయ్యకుండా పోతున్నాను. దేవా, సిన్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ మీ. నాలో పాపం జీవిస్తుంది. అందుకే నా దగ్గర ఒకరు కొసగొసలు ఆడుతున్నప్పుడు ఆపు, అది దేవుడికి ఇష్టం లేదని చెప్పకుండా నా ఫ్రెండ్ కదా అని నేను వింటున్నాను. ఒకరి పేరుని చెడగొట్టడానికి ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడటం తప్పు, దేవుని దుఃఖిస్తున్న కార్యం, దేవుని ఆత్మను దుఃఖిస్తున్న కార్యం. నేను ఇక్కడ ఉండను నేను పోకుండా వాడు నా స్నేహితుడు అని కలుస్తున్నావు కదా. Where you are losing your anointing? Book of Judges chapter 16. Book of Judges chapter 16. It speaks about the fall of Samson. First time he commits sin, second time he commits sin with the prostitute, and third time also with the prostitute, namely Delilah. Can we read chapter 16 verse 20 from the book of Judges? న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 20వ వచనం. దెలీలా సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు అని కేక పెట్టాను. అతడు నిద్ర మేల్కొని మునుపటి బంధములు త్రెంచివేసి భుజములు జాడింపవచ్చును కదా అనుకొనేను. కానీ ప్రభువు తన్ను విడనాడెనని సంసోనునకు తెలియదు. ప్రభు తనను విడనాడియాడు. God left Samson, but he never knew that God already left him. Where he lost his anointing? What is his call? God gave the tremendous power to him that none of them can control him. Even the 100 people comes. Hallelujah. హల్లెలూయా. His vocation is different. ఆయన పిలుపు వేరు, ఆయనకి దేవుడిచ్చిన అభిషేకం అనేది వేరు, దేవుడిచ్చిన కళ వేరు. ఆయన భూమిలో సృష్టింపబడినను దేవుని కార్యం కొరకు సృష్టింపబడినవాడు. ఈవెన్ దో యు ఆర్ born in the world with the purpose of God you are created, you are anointed by God, set apart for God. And he related with the prostitutes. The anointing will be taken away when you are not listening to the voice of God. The moment when you commit sin, the Holy Spirit goes away from you. Holy Spirit is going away, is losing the anointing. అందుకే దావీదు రాజా అన్నాడు, నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయకము, నీ పరిశుద్ధ సన్నిధి నుండి నన్ను గట్టివేయకమయ్యా. ఈ రోజు వరకు నీ ఇచ్చిన అభిషేకం, కీర్తన 23 పాడాను, నా మంచి కాపరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 22లోని నాకు దర్శనం చూపించావయ్యా. రాబోతున్న మెస్సే ఇట్లా హింసకు గురి అవబోతున్నాడు. తండ్రి తండ్రి ఎందుకు విడనాడి తినివని రాబోతున్న కాలంలో మెస్సయ్య పలుకపోతున్న మాటను కీర్తన 22లో దావీదు రాజుకు చూపించాడు. ఈ మెస్సయ్య ఎంత శ్రమపడబోతున్నాడని ఏ ప్రవక్తకు దేవుడు తెలియపరచలేదండి. దావీదుకు తెలియపరిచాడు యేసయ్య ముందే, యేసయ్య ప్రవక్తకు.
కానీ పాపంలో ఆయన పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన వెడనాడినది నేను గ్రహించాను. దేవుడు నిన్ను అభిషేకంతో నింపుతున్నాడు. God is filling you with His anointing. The work of the devil is make you empty. You are hero in anointing. You become zero in sin. కానీ యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది, I have made a covenant with my eyes. How then could I look upon a virgin? నా కన్నులతో ప్రమాణికం చేసుకున్నాను, ఉడன்பడిక చేసుకున్నాను. ఐ ఆఫర్డ్ మై ఐస్ టు ది లార్డ్, దెన్ హౌ ఐ విల్ లుక్ అట్ ద వర్జిన్. అమ్మాయిలను ఎలా చూస్తాను? హౌ కెన్ ఐ హియర్ ద గాసిపింగ్? ఇంకొకరిని గురించి చెడుగా మాట్లాడటం ఎట్లా నేను నా చెవిని అర్పిస్తాను? ఎట్లా నా నాలుకని అర్పిస్తాను? ఇదే నాలుకలో దేవుని స్తుతించి ఇదే నాలుకను నీ దూషిస్తున్నావు. In the same fountain, how the good and bad water can come? So, దేవుని జనులారా, ప్రియమైన బిడ్డలారా, ఇట్లాంటి పాపం మనం చూసినాం కదా. 1 కొరింథీయుల 6వ అధ్యాయం, గలాతీయుల 5:19 కూడా చదివి చూడండి. ఇవి అన్నీ కూడా సైతాను మన మీద వస్తున్న ఒక బరువు. త్రాగు, పొగ త్రాగు, విభచారం చేయి, ఇది చెయ్యి. మనను ఫ్రీగా ఉంచుటకు బదులుగా మమ్మల్ని కట్టివేస్తున్నాడు. మనం చదువుదాం యెషయా గ్రంథం, యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనం. బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 30 వర్స్ 8 and 9. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో కలిసి చదవండి. ఈరోజు మీరు వింటున్నారు, రేపటి దినం నీ బోధించాలి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. చదవండి యెరెమీయా 30:8-9 వచనం. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఆ దినమున నేను వారి మెడ మీద కాడిని విరుగగొట్టుదును, వారి బంధములను త్రెంచివేయుదును, వారు అన్య జాతులకిక దాస్యము చేయరు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో దాన్ని ఏమంటారయ్యా? యోకిని. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. God is telling, I will remove the yoke from your shoulder. కాడిని. అందుకే మా నీ సంతోషంగా లేకుండా పోయావు, అందుకే నీ జీవితంలో ఆనందం లేదు. కాడిని సైతాను ఉంచి ఉన్నాడు. I am unable to walk, I am unable to lift my head to and see the heaven. The more I committed sin, my weight, the weight of the sin pushed me to look at the earth and the mud and finally to the hell. But the forgiveness, the Spirit of the Lord, it sets me free. I am able to look at straight then up the heaven and God. When Saint Stephen was thrown, when they were throwing the stone at him, and he looked up and he had a vision. God the Father was sitting in the throne and Jesus was sitting in the right side of the Father. He had a vision. But the prodigal son, he was living with the pigs. తప్పిపోయిన కుమారుడు పంతులతో జీవిస్తున్నాడు. యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడిన స్తేవాను గారుని రాయితో వారు కొడుతున్నప్పుడు ఆయనకు పరలోక దర్శనం దేవుడు దయచేస్తున్నాడు. ఈరోజు మనకు దేవుడు చెప్తున్న ఒక ఉన్నతమైన వాకు, మీ షోల్డర్ నుండి ఆ కాడిని తీసివేస్తాను, పగలగొడతాం. అనదర్ బ్యూటిఫుల్ వర్డ్, ఐ విల్ బర్న్ ఇట్. ఉండినా కదా మళ్ళీ పైన రావటకి యేసుక్రీస్తు సిలువలో దాన్ని కాల్చివేస్తారు. I will remember your sin no more. The sin will not have the dominion over you when you are in spirit. The Spirit will teach everything. The anointing will teach you everything. All the preachers, they are striving, they are working towards the anointing. అది విలువైన దేవుని ఆశీర్వాదం. Praise the Lord. 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 Praise the Lord.
book of Isaiah chapter 41 verse 15. Someone can read it. Isaiah chapter 41 verse 15. బరువుతో భారముతో అలసి సొలసిపోయిన వారందరూ కూడా రమ్మును పిలిచాడుగా. ఎందుకు? ఆ బరువుతో నేను ఉండటక లేదు, నీ మీద ఉంచబడిన ఆ కాడిని యేసుక్రీస్తు పగలకొట్టి విరగకొట్టి దాన్ని కాల్చివేసి ఆయన నిన్ను ఎలా మార్చబోతున్నారన్నమాట. చదువుదాం ఐజాయా 41:15. నేను నిన్ను నూర్పిడు కొయ్యనుగా చేయుదును. హల్లెలూయా. I will make you sharp. I will make you a sharp weapon. Come back to the Lord. Come back to the Holy Spirit. Enter into the life of the Spirit. పరిశుద్ధ ఆత్మలకు లోపలికి రండి. ఆత్మ జీవితం లోపలికి రండి. పనికి రాని వ్యక్తిని నిన్ను పలికి చేసినది ఏమిటి? నా జీవితం మారదని నీకు నేర్పించినది ఏమిటి? నేను బలహీనమైన వాడు, రాసి లేనివాడు అని చెప్పినది ఎవరు? ఈ రోగం మారదని చెప్పినది ఎవరు? నీ కుటుంబం ఫలించదు అని చెప్పినది ఎవరు? నీకు ఈ కార్యం జరగదని చెప్పినది ఎవరు? నీ షోల్డర్ మీద, నీ భుజం మీద ఉంచబడిన కాడి చెప్తుంది. The yoke which was kept on your shoulders is pressing you, and it is pressing you to make you to believe that you cannot come. But when the moment Jesus carried the cross, hallelujah, it is in order to remove our yoke on his shoulder, cross was kept. చప్పట్లోడి దేవుని స్తోత్రిస్తాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. నా భుజం మీద ఉన్న కాడిని తీసివేయటకు యేసుప్రభు సిలువను మోసారండి. అందుకే ఇన్ జీసస్ క్రైస్ట్ పరిశుద్ధ ఆత్మల మన లోపలికి వచ్చిన మనకు నూతన జీవితం, విడుదల, వి విల్ బి సెట్ ఫ్రీ. అది మాత్రం కాదు, దేవుడు నిన్ను ఒక షార్ప్ అయిన ఆయుధముగా మార్చుతారన్నమాట. అందుకే త్వరగా మనం చదువుతాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. కానీ పౌలు గారు అంటున్నారు, బిడ్డలారా, నీ పొందిన అభిషేకం నీ కోల్పో. డోంట్ లూజ్ యువర్ అనాయింటింగ్. ఎవరి కొరకు, ఎవరి ప్రేమ కొరకు, డబ్బు కొరకు, గెగసి డబ్బు కొరకు తన అభిషేకం ని కోల్పోయి ఆయన కుష్ఠరోగిగా మారిపోయాడు. మిరియాం గర్వం వలన మోసే దగ్గర నీతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో కూడా మాట్లాడుతాడు. మేము కూడా అభిషేకితుడే. మాతో కూడా దేవుడు మాట్లాడుతారు. మాకు కూడా భాషావరం వచ్చి మేము కూడా ప్రసంగం చెప్తాం, మేము కూడా నడిపించుటకు మాకు తెలుసు అని మోసే ప్రవక్తకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ని ఇవ్వకుండా పోవటం వలన మిరియంకు కూడా కుష్ఠరోగం వచ్చింది. యేసుక్రీస్తు ఉండినా కూడా డబ్బు పిచ్చి యూదాసుని ఏ మరణానికి తీసుకొని పోయినదని మీకు తెలుసండి. అభిషేకం అందరికి ఇవ్వబడుతుంది. గర్వం, అహంకారం, డబ్బు పిచ్చు, అమ్మాయిలు పిచ్చు, దీని వలన అభిషేకం మనం కోల్పోతున్నాం. Dear brothers and sisters, Miriam received the leprosy because he spoke against the anointed one, the Moses. The Gehazi received the leprosy from Naaman because the lust of money, the greedy. Judas Iscariot committed suicide because he did not realize the value of being with Jesus. Rather, he loved money more than Jesus. Samson, rather than anointing, he loved the prostitute. Luke chapter 16 verse 23 says, do not lose your anointing for money. డబ్బు పిచ్చు చాలా మందిని దైవ అభిషేకం నుండి తీసివేసు. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం పౌలు గారు అంటున్నాడు, కాపాడుకో, నీ పొందిన అభిషేకం నీ కాపాడుకో. హల్లెలూయా. అభిషేకం నీ కాపాడుకో. ఉపవాసం, జపం, ప్రార్థన, ఆరాధన, స్తుతి, బైబిల్ చదవటం, దివ్య బలిపూజన పాల్గొనటం, ఇవి అన్నీ కూడా దేనికంటే ఆశీర్వాదం కాదు,
దానికి మాత్రం కాదు, పొందిన అభిషేకమును నీలో ఉన్న మంట ఆగిపోకుండా రగిలింప చేయుటకు 24/7 ఎవ్రీ సెకండ్ ద ఫైర్ హ్యాస్ టు బి ఇన్ ఆన్. సో దట్ ఐ ప్రే, so that I am with God, so that I am listen to the word of God, I am keeping alive always. I don't want to lose my anointing for anybody. The Dalila, for whose sake Samson revealed the secret, and next day Dalila was sitting along with the people mocking at him. His eyes were plucked, he was tied in between the pillars, and people asked him to make a joke, do the joke. He became the joker. Who are you? Your sin will make you a joker. All the people who committed sin with you are caused to sin, and they will mock at you, joining with other people. Who are entertained you, they are going to stand against you. ఎవరితో పాపం చేశావో, ఎవరు పాపం చేయటకు నిన్ను నడిపించారో వారు నీకు ఎదురు సాక్షిగా నిలబడతారు. పోలీస్ స్టేషన్లో నీ నిలబడాలి, ఊరు మధ్యలో నిలబడాలి. ఏ పాపం నేను చేసి నేను చిక్కుకోలేదు, బాగా తప్పించుకుంటాను అంటున్నావో అది దేవుని కృపకాలం. కనుక నన్ను ఎవరు చూడలేదని ముందుకు పోయినా అభిషేకం పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోతారు. దేవుడే పోయిన తర్వాత నీ ఎవరు? శక్తి పొందిన సంసోను వారు కట్టాడు, తీసుకొని పోయి అవమానపరిచాడు. అభిషక్తుడు అన్యాయ చావు జరిగింది. సంసోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడాలి, ఫిలిస్తీన్ చేతి నుండి కాపాడాలని దేవుని కల మట్టిలాగా మారిపోయింది. ఈరోజు కూడా నిన్ను నన్ను దేవుడు నమ్మి ఉన్నాడు. నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారు. నీ సొంత ఆశ కొరకు యోబు తన కన్నులతో ఉడన్బడిక చేసుకున్నట్లుగా తల నుండి ప్రతి ఒక్క అవయముతో ఉడన్బడిక చేసుకో. ఇది నా దేవుని ఆలయం, సజీవ త్యాగ బలిగా నా శరీరముని దేవుడికి సమర్పించుకుంటానండి. జీవించండి. ఎవరు ఇంకో పచ్చికామల వచ్చిన వారికి అన్నీ ఎట్లా కనిపిస్తున్నమాట? పచ్చిగా కనిపిస్తున్నమాట. ఎవరెవరు పాపంలో ఉన్నారో వారు అందరూ పాపంలో ఉంటారంటారు. ఎవరెవరు దాచుకొని రహస్యంగా పాపం చేస్తున్నారో వాళ్ళందరూ రహస్యంగా పాపం చేస్తున్నారని పలుకుతారు. యేసుక్రీస్తుని పలికారు, కానీ వెలుగుని చీకటి గెలవలేదు, సత్యమును అసత్యము ఓటించలేదు. హల్లెలూయా. పేతురు, నీ పేరు నీ మీద రాయి, నీ మీద నా శ్రీసభను కడతాను. ఎవరు దాన్ని మోదీ గెలించలేదు. అందరూ ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకో. అభిషేకం కొరకు ప్రార్థన చేసుకో. అభిషేకించు ఆత్మలో ఎరుగుటకు శూన్యమే కదా, శూన్యమే కదా. యేసప్పా, నీవు లేని జీవితం శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా, శూన్యమే కదా, శూన్యమే కదా. యేసయ్యా, నీవు లేక శూన్యమే కదా.
జ్ఞానం అడిగాడు. ఆయులు కావాలని అడగలేదు, అందం కావాలని అడగలేదు, జ్ఞానం అడిగాడే. అందరూ చేతులు పైకి లేదు. ఈ చివరి గడిలో ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరినీ దేవుడు తన అభిషేకముతో నింపమని, మీ మెడ మీద ఉంచబడిన గాడిని దేవుడు పగలకొట్టి కాల్చివేసి నిన్ను సుతంత్రవాళిగా మార్చాలని సమర్పించుకో. ఎందుకు ఈ పాపం, ఎందుకు ఈ భారం? యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన వసగుతున్న మొదటి కార్యం పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, రోగము నుండి విడుదల, బానిసత్వము నుండి విడుదల. ఈ పరిశుద్ధ ఆత్మ మన మీద రావాలని, దానికి మనం చేయవలసిన కార్యం ఆయన నమ్మటం, ఆయన పిలువటం. చేతులు పైకి లేపి స్తుతించి ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పరిశుద్ధ అగ్నితో మిమ్ము నింపి అభిషేకించి అభిషక్తుడుగా జీవింప తన కుడి చేతిని నీ మీద ఉంచి దీవించునుగాక. శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక యేసయ్యా శూన్యమే కదా, శూన్యమే కదా, శూన్యమే కదా, నీవు లేక యేసయ్యా శూన్యమే కదా. అభిషేకించు, అభిషేకించు, ఆత్మతో నన్ను అభిషేకించు, 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 నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా దాహముతో ఉండినా రండి అని యేసయ్య పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరికి దయచేయబడుతున్నారంటే దాహముతో ఉన్నవారు. ఈ రోజు నుండి వేరు ప్రార్థన చేస్తారో లేదో, ఈ రోజు నుండి పెందెకోస్తు దినం వరకు పరిశుద్ధ ఆత్మదేవా నన్ను నింపుము, పరలోక తండ్రి నీ పరిశుద్ధ అగ్నితో నింపుము, యేసుప్రభు నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమని పరిశుద్ధ ఆత్మ కొరకు దాగం కొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దీవెనలు మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్.